హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఓల్డ్ ప్యాంటుతో జాకెట్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ జాకెట్ 6 to 9 years బేబీకి అండి. స్లీవ్ లెంత్ 16 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కింద 2.5 inches మెజర్ చేసుకొని కవ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. స్లీవ్ డౌన్ పార్ట్లో 4 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. స్లీవ్ పైన 5 inches మార్క్ చేసుకోవాలండి. స్టిచెస్ కోసం 1 inch ఎక్స్ట్రా మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. నెక్ లెంత్ 3 inches అండి. షోల్డరు 5.5 inches, నెక్ పార్ట్ 3 inches, షోల్డర్ పార్ట్ 2.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 1/2 inch షోల్డర్కి డౌన్ తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ 5.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. చెస్ట్ 7.5 inches, వేస్ట్ 6.5 inches అండి మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సైడ్ స్టిచెస్తో కలిపి మెజర్ చేస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. జాకెట్ డౌన్ పార్ట్లో 1 inch మెజర్ చేసుకొని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత జాకెట్ సెంటర్లో కటింగ్ చేసుకొని 2 partsగా డివైడ్ చేసుకోవాలి.
స్లీవ్స్ని తీసుకొని స్లీవ్స్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని 1/2 ఇంచు లోతు తీసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ స్లీవ్ని ఫ్రంట్ పార్ట్ లోతు ఉన్న పార్ట్ వైపు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా షోల్డర్ దగ్గర స్లీవ్ని పెట్టుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్లీవ్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం స్ట్రైట్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఈ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా రివర్స్లో జాకెట్ నెక్ చుట్టూ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. పైనుండి స్టిచ్ చేసుకొని క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న ప్లేస్లో సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి.
రెండో సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో క్లాత్ థిక్గా ఉంటుంది కనుక కాటన్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్లో 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఎడ్జెస్లో బోత్ సైడ్ 2 బటన్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండి జీన్స్తో జాకెట్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.